చేతులు లేవటరు ఒకటిన నిర్వహించే మాలల సింహగర్జన కార్యక్రమానికి మన మాక్లూరు మండల మామిడిపల్లి గ్రామం నుండి పెద్ద ఎత్తున ఒక 80 మంది కుటుంబాల నుంచి మాల సోదరులందరూ ప్రోగ్రాంకి బయలుదేరడం జరుగుతుంది. ఆ ప్రోగ్రాన్ని విజయవంతం చేయడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర ప్రోగ్రామ్ కో కన్వీనర్ అంగర్ ప్రదీప్ గారు ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని అందరినీ ఉత్తేజపరచడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా అంగర్ ప్రదీప్ గారిని కోరడం జరుగుతుంది. ఈరోజు మాక్లూరు మండలం అడవి మామిడిపల్లి గ్రామంలో మన మాల సంఘం ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున మాలల సింహగర్జనకు సంబంధించినటువంటి ఏర్పాట్లను ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వారిని కలిసి ఆ యొక్క సభకు రావాలని చెప్పేసి వారిని కోరడం అనేటువంటిది చాలా గొప్ప శుభపరిణామంగా నేను భావిస్తూ ఉన్నా. ఇవాళ ప్రతి గ్రామం కూడా ఇలా మాక్లూరు మండలమే కాదు, ఆర్మూర్ ప్రాంతంలోని ఆర్మూర్ డివిజన్ అట్లాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అంతా మాలలు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క సభకు రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మాలల అస్తిత్వము, ఆత్మగౌరవము, ఐక్యత, అభివృద్ధి కోసం జరిగేటువంటి ఈ పోరాటంలో ఇవాళ ఏదైతే మాదిగలు మాలల మీద చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలను తిప్పికొట్టడానికి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలల వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయో ఆ విధంగా ఆ పార్టీలకు తగిన బుద్ధి చెప్పేందుకు ఇంటింటి నుంచి ఒక మాల బయలుదేరి ఊరుకొక వాహనంతో బస్సుతో పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా ఇక్కడ మాక్లూరు మండల ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇలా మన కోసం జరిగే పోరాటంలో మనం భాగస్వామ్యం కాకపోతే, మనకు జరిగే అన్యాయం పైన మనం నిలబడకపోతే రేపటి తరాలకు, భవిష్యత్ తరాలకు మనము అంధాకారం చేసినటువంటి వాళ్ళు అవుతాం. కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి మాలను కూడా పెద్ద ఎత్తున ఇంటికో మనిషి, ఊరికో బస్సుతో వేలాదిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నా మాల కుటుంబ సభ్యులకు నేను పిలుపునిస్తా ఉన్నా. ఈ వచ్చేటువంటి కార్యక్రమంలో ప్రతి ఊరి నుండి వచ్చేటువంటి వారు తమ తమ వాహనాలతో పాటు అందరూ కూడా ఇంటికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు ఒక సద్దిని కానీ లేదంటే ఫుడ్ను ప్రిపేర్ చేసుకొని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలా చాలా చలికాలం ఉన్నది, అనేక అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు ఉంటారు. వారిని కాకుండా ఇలా యాక్టివ్గా ఉన్నటువంటి మన మాలల్ని ఇందులో ప్రోగ్రాంలో భాగస్వామ్యం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలా మనం ఏ విధంగా పోతున్నామో అదే విధంగా సురక్షితంగా మళ్ళీ మన ప్రాంతానికి రావాల్సి ఉంటుంది. కాబట్టి మార్గ మధ్యంలో కావచ్చు, మీటింగ్లో కావచ్చు, మీరంతా కూడా ఒక క్రమశిక్షణతోని ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నీలి సైనికులు ఏ విధంగానైతే మనం బయలుదేరుతున్నామో ఆ విధంగా క్రమశిక్షణతోని మళ్ళీ గమ్యస్థానాలకు చేరే వరకు కూడా అందరూ కంకణబద్దులై చెప్పేసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, జై మాల. ఒకటిన నిర్వహించే మాలల సింహగర్జన కార్యక్రమానికి మన మాక్లూరు మండల మామిడిపల్లి గ్రామం నుండి పెద్ద ఎత్తున ఒక 80 మంది కుటుంబాల నుంచి మాల సోదరులందరూ ప్రోగ్రాంకి బయలుదేరడం జరుగుతుంది. ఆ ప్రోగ్రాన్ని విజయవంతం చేయడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర ప్రోగ్రామ్ కో కన్వీనర్ అంగర్ ప్రదీప్ గారు ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని అందరినీ ఉత్తేజపరచడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా అంగర్ ప్రదీప్ గారిని కోరడం జరుగుతుంది. ఈరోజు మాక్లూరు మండలం అడవి మామిడిపల్లి గ్రామంలో మన మాల సంఘం ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున మాలల సింహగర్జనకు సంబంధించినటువంటి ఏర్పాట్లను ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వారిని కలిసి ఆ యొక్క సభకు రావాలని చెప్పేసి వారిని కోరడం అనేటువంటిది చాలా గొప్ప శుభపరిణామంగా నేను భావిస్తూ ఉన్నా. ఇవాళ ప్రతి గ్రామం కూడా ఇలా మాక్లూరు మండలమే కాదు, ఆర్మూర్ ప్రాంతంలోని ఆర్మూర్ డివిజన్ అట్లాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అంతా మాలలు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క సభకు రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మాలల అస్తిత్వము, ఆత్మగౌరవము, ఐక్యత, అభివృద్ధి కోసం జరిగేటువంటి ఈ పోరాటంలో ఇవాళ ఏదైతే మాదిగలు మాలల మీద చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలను తిప్పికొట్టడానికి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలల వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయో ఆ విధంగా ఆ పార్టీలకు తగిన బుద్ధి చెప్పేందుకు ఇంటింటి నుంచి ఒక మాల బయలుదేరి ఊరుకొక వాహనంతో బస్సుతో పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా ఇక్కడ మాక్లూరు మండల ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇలా మన కోసం జరిగే పోరాటంలో మనం భాగస్వామ్యం కాకపోతే, మనకు జరిగే అన్యాయం పైన మనం నిలబడకపోతే రేపటి తరాలకు, భవిష్యత్ తరాలకు మనము అంధాకారం చేసినటువంటి వాళ్ళు అవుతాం. కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి మాలను కూడా పెద్ద ఎత్తున
ఇంటికో మనిషి ఊరికో బస్సుతో వేలాదిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నా మాల కుటుంబ సభ్యులకు నేను పిలుపునిస్తా ఉన్నా. ఈ వచ్చేటువంటి కార్యక్రమంలో ప్రతి ఊరి నుండి వచ్చేటువంటి వారు తమ తమ వాహనాలతో పాటు అందరూ కూడా ఇంటికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు ఒక సద్దిని కానీ లేదంటే ఫుడ్ను ప్రిపేర్ చేసుకొని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ చాలా చలికాలం ఉన్నది, అనేక అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు ఉంటారు. వారిని కాకుండా ఇలా యాక్టివ్గా ఉన్నటువంటి మన మాలల్ని ఇందులో ప్రోగ్రాంలో భాగస్వామ్యం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలా మనం ఏ విధంగా పోతున్నామో అదే విధంగా సురక్షితంగా మళ్ళీ మన ప్రాంతానికి రావాల్సి ఉంటుంది. కాబట్టి మార్గ మధ్యంలో కావచ్చు, మీటింగ్లో కావచ్చు, మీరంతా కూడా ఒక క్రమశిక్షణతోని ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నీలి సైనికులు ఏ విధంగానైతే మనం బయలుదేరుతున్నామో ఆ విధంగా క్రమశిక్షణతోని మళ్ళీ గమ్యస్థానాలకు చేరే వరకు కూడా అందరూ కంకణబద్దులై చెప్పేసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, జై మాల. జై మాల.